ఫ్రెండ్స్, అప్పుల నుండి బయటపడడానికి, డబ్బు సంపాదించడానికి 11 లక్షణాల్ని చెప్తున్నాను. ఫస్ట్ నంబర్ 1 ధైర్యంగా ఉండాలి. నంబర్ 1 ఏంటి? డేర్‌నెస్. ఎన్ని అప్పులున్నా పర్వాలేదు. ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఎలాంటి అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గవద్దు. ఎందరో మనల్ని చూసి నవ్వినా గాని మనం బాధపడొద్దు, భయపడొద్దు. ఎవరినైనా మనం అప్పడిగితే ఇంతకుముందు చెప్పినట్టు ఇస్తే ఓకే. ఇవ్వకపోతే డబుల్ ఓకే. డబుల్ ఓకే. నీ ధైర్యం 10 మంది బలం. ముందుకు పోతూనే ఉండాలి. అప్పుల పాలైన వ్యక్తిని చూస్తే అందరూ నవ్వుతారు అనుకోండి. వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నారనుకుంటే మీరు ఈ మాటొకటి గుర్తుంచుకోండి. హాథీ నిక్లే బజార్, కుత్తా బోకే హజార్. ఏంటి? హాథీ నిక్లే బజార్, కుత్తా బోకే హజార్. ఏనుగు రోడ్డు మీదకొచ్చిందంట. వస్తే 1000 కుక్కలు అరుస్తున్నాయంట. మొరుగుతున్నాయి. మీరు ఏనుగు లాంటి వారండి. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. వాటి పని అంతే ఉంటది. వాటికి ఏం పనండి? వీడు బాగుపడు నాకు తెలుసు. ఎట్లా అసాధ్యమండి. వాడు మొత్తం నిండా మునిగిపోయాడు. వీడికి అప్పిస్తే కష్టమండి. ఇలాంటి మాటలు. అమ్మో! వాడు మొత్తం ఎగ్గొడతాడు. ఇలాంటి అవమానాలు ఎన్నో ఉంటాయి. అయినా వాటిని పట్టించుకోకుండా మనం ముందుకు సాగిపోవాలి. క్రమశిక్షణ ఫ్రెండ్స్. డిసిప్లిన్. ఇది ప్రతి వాళ్ళు చెప్తారు. డిసిప్లిన్, డిసిప్లిన్. మనం ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తాం. మనం అనుకున్న పని టైంకు కాదు. ఒక్కొక్కసారి మనం పాటించలేము. కానీ ఫ్రెండ్స్, నా రూల్ ఏంటంటే సపోజ్ డబ్బు లేదనుకోండి. డబ్బు మన దగ్గర లేకపోతే మనం వెళ్లి మాట్లాడి, "సార్ దిస్ ఈజ్ ద సిట్యుయేషన్. ఇప్పటి వరకు వస్తాయా అండి? రాలేకపోతున్నాయి. రాలేవు. అందుకే నేను చెల్లించలేకపోతున్నా" అని డైరెక్ట్ వెళ్లి మాట్లాడతాం. డైరెక్ట్ వెళ్లి మాట్లాడి వారిని ఒప్పించి పలానాడు ఇస్తాం సార్ అని చెప్పి వస్తాం. కానీ ఈసారి ప్రామిస్ చేశామంటే ఆ ప్రామిస్‌ను మనం తీర్చే విధంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడొకటి ఇంపార్టెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఏం చేయాలంటే గడువు ఎక్కువ పెట్టుకోవాలి. అంతకు ముందే చెల్లించాల. అంటే లేట్ ప్రామిస్, ఎర్లీ డెలివరీ. లేట్ ప్రామిస్, ఎర్లీ డెలివరీ. ఈ టెక్నిక్ ప్రకారం ఏం చేయాలంటే సపోజ్ మనకొక 3 నెలలు వస్తాయి డబ్బులు అనుకుంటే సే సరే ఐదో నెలలో ఇస్తాము, లేకపోతే ఆరో నెలలో ఇస్తాం. 3 నెలల్లో మనకు డబ్బులొచ్చాయనుకోండి. గో అండ్ పే హ్యాపీలీ. సార్ అదృష్టం కొద్దీ మాకు తొందరగా వచ్చినాయండి. థాంక్ యూ సో మచ్. మేము మొత్తం కట్టాలనుకుంటున్నాం అని చెప్పి డబ్బులు చెల్లించండి. అదే మీరేం చేస్తారు? 10 రోజుల్లో కడతానని చెప్తారు. నెల రోజుల్లో కడతానని చెప్తారు. 3 నెలల్లో కడతానని చెప్తారు. 6 నెలలైనా, ఈ సంవత్సరమైనా కట్టకపోతే ఎదుటి వ్యక్తికి కోపం రాక ఏమొస్తుంది? ముద్దెట్టుకుంటారా? ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేయవలసిన టెక్నిక్ ఏంటంటే, మనం పాటించవలసిన టెక్నిక్ మనకు ఒక్క 500% నమ్మకం ఉంటే తప్ప మనం ప్రామిస్ చేయొద్దు. అందుకోసం ఏం చేయాలంటే లేట్ ప్రామిస్, ఎర్లీ డెలివరీ. లేట్ ప్రామిస్, ఎర్లీ డెలివరీ అన్నది మనం పాటించాలి. ఎక్కువ టైం తీసుకోండి. తొందర వస్తే వెంటనే చెల్లించి వేయండి. అదే ఆలస్యం, చెప్పాను ఇంతకుముందే, ఆలస్యం అమృతం విషం అన్నట్టు. మీరు సోమరితనం చేస్తూ డ్రాగ్ చేస్తూ పోతే అది మంచిది కాదు. మీరు వెంటనే చెల్లించాల్సిందే. దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్‌నేటివ్. ఇంకొకటేంటంటే బాగా డబ్బు సంపాదించే వాళ్ళు, అప్పుల నుంచి బయటపడే వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. కొత్తగా ఆలోచించడం వల్ల, కొత్త ఆలోచనలు చేయడం వల్ల మనం విజయం సాధించడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అభివృద్ధి గూడా తొందరగా సాధిస్తాం. స్పీడ్‌గా వేగవంతమైతుందన్నట్టు. ఇంకొకటి నంబర్ 4 ఈస్ సోమరితనం. ఈ లేజినెస్. ఇది డబ్బు సంపాదించాలి, జీవితంలో సుఖ సంతోషాలు బాగా ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి, ఐశ్వర్యవంతంగా బ్రతకాలి అన్న వ్యక్తికి సోమరితనం అనే అలవాటు ఉండొద్దండి. సోమరితనాన్ని పోగొట్టుకోవాలంటే మీరు ఇప్పుడు చేయాలి అనిపించింది ఒక పని వెంటనే డూ ఇట్ నౌ. డూ ఇట్ నౌ అన్నది మన కాన్సెప్ట్ గావాలి. వెంటనే చేసేయాలి. వెంటనే డూ ఇట్ నౌ అని చెప్పి వెంటనే చేసేయండి. ఇలా చేయడం వల్ల
మీలో ఎక్కలేని ఉత్తేజం వస్తది, ఉత్సాహం వస్తది. ఎందుకంటే మనం ప్రతి పనిని వాయిదా వేస్తూ, వాయిదా వేస్తూ, వాయిదా వేస్తూ పోవడం వల్ల ఈ వాయిదా వెరీ డేంజరస్. సో, దీనికి ఒకటే మందు ఏంటంటే యాక్షన్. యాక్షన్. యాక్షన్ తీసుకోవాలి. యాక్టివ్ యాక్షన్. ఇంతకుముందు నేను చెప్పాను. మనకు నిప్పంటుకుంటే మనం వెంటనే తీసేస్తామా లేదా? ఏం గాదు. ఏమైతది? కొద్దిగా అంత అంటుకున్నది గదా! కిందికి కొంచెం ప్యాంట్‌కి అంటుకున్నది. కొద్దిగా రుమాలుకి అంటుకున్నది. ఏం గాదనుకుంటావా? నో. ఇట్ విల్ కిల్ యూ. ఇట్ కిల్స్ యూ. అందుకోసమే ఈ సోమరితనం అనేది మనలో ఉండద్దు. గొప్పవాళ్ళు, డబ్బు బాగా సంపాదించిన వ్యక్తులకు సోమరితనం ఉండదు. వాళ్ళు వెంటనే డూ ఇట్ నౌ అన్న కాన్సెప్ట్‌లోనే ఉంటారు. మీరు గూడా డూ ఇట్ నౌ అనేది మీ నిజ జీవితంలోకి తీసుకోండి. రోజు ఇంపార్టెంట్‌గా డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ అన్నది పాటించాలి. ఇంకొకటేందంటే నంబర్ 5 బిలీవ్ ఇన్ అబండెన్స్. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది అని మనం నమ్మాలి. అనంతమైన సంపద ఉంది. అందులో నాకు షేర్ ఉంది. అందులో నా పార్టుంది. నేను తీసుకోవాలి అని చెప్పి మనం ఆలోచించాలి. అమెరికాలో ఒక సర్వే చేశారండి. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని అన్నీ అమ్మి అంటే ఆస్తుల్ని అమ్మి టోటల్ జనాభాకు పంచితే ఒక్కొక్కడికి 8,00,00,00,000 వస్తాయంట. 8,00,00,00,000. 8,00,00,00,000కు నువ్వు వారసుడివి. అవి ఎలా వస్తాయి? మీరు పని చేయడం వల్ల. మనం పని చేయడం వల్ల మనం ఆ సంపదను మనం పొందొచ్చు. మినిమమ్ ఈ పుట్టిన ప్రతి వ్యక్తికి 8,00,00,00,000 ఉన్నదంట. మరి ఆ 8,00,00,00,000ని అందుకోవాలంటే మనం శ్రమ చేయాలి. మనం క్రియేటివ్‌గా ఆలోచించాలి. డిసిప్లిన్‌గా ఉండాలి. ఒక లక్ష్యంతోటుండాలి. ముందుకు పోవాలి. ఎప్పుడు నంబర్ 6 ఏంటంటే పాజిటివ్‌గా ఆలోచించండి. పాజిటివ్ థింకింగ్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం పాజిటివ్‌గా ఉండే ప్రయత్నం చేయాలి. ఉండాలి. కాలు పోయిందనుకోండి. ఓహో! కాలు ఒక్కటే పోయింది. ఇంకో కాలుంది. ఐ యామ్ హ్యాపీ. థాంక్ గాడ్. ఇలా ప్రతి విషయంలో మనం పాజిటివ్‌నెస్ చూడాలి. ప్రతి విషయంలో పాజిటివ్‌నెస్ చూడాలి. ఇంకొకటేంటంటే సమస్య కాదు. ఈడికి 2, 3 సార్లు వచ్చి ఉంటది. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్. ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ అంటారు. సమస్యే కాదు. ఇది ఒక అవకాశం. సమస్య కాదు. ఇది ఒక అవకాశం. ఇంకొకటేంటంటే ఫ్రెండ్స్ నంబర్ 7 డూ ద వెరీ బెస్ట్ యూ కెన్. మీరు చేసే ఏ పనినైనా మీరు అద్భుతంగా, వండర్‌ఫుల్‌గా చేయాలి. యూ హ్యావ్ టు డూ ద వెరీ బెస్ట్ యూ కెన్. మీరు ఏ పని చేసినా సపోజ్ ఇఫ్ యూ ఆర్ క్లీనింగ్ మీరు క్లీన్ చేస్తున్నా గానీ, ప్లేట్లు కడుగుతున్నా గానీ, మీరు కడిగే ప్లేట్లు తళతళ మెరవాలి. మీరు ఏదైనా పని చేయండి. ప్రపంచంలో మీ అంత అందంగా, మీ అంత నీట్‌గా, మీ అంత స్టైలిష్‌గా, మీ అంత గొప్పగా ఎవరు చెయ్యొద్దు అన్నట్టు ఉండాలి మీరు చేసే పని. ఇలా చేస్తే మీరు ప్రపంచంలో నంబర్ 1 మీ రంగంలో మీరు నంబర్ 1 అయితారు. మీరు చేసే పని ఎలా ఉండాలి అంటే, ఒక 'చిరంజీవి' డాన్స్‌లాగా, ఒక 'సిరివెన్నెల' పాటలాగా, 'ఇళయరాజా' మ్యూజిక్‌లాగా, 'ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం' పాటలాగా, ఒక 'సచిన్' బ్యాటింగ్‌లాగా, ఒక 'భువనేశ్వర్ కుమార్' బౌలింగ్‌లాగా, ఇలా ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అన్నట్టే ఉండాలి మీరు చేసే ప్రతి పని. ఇంకొకటేంటంటే ప్రే అండ్ మెడిటేట్. మన కుటుంబ సభ్యులతో ప్రేయర్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఇవి తప్పవు. వీటి వల్ల మనకు మనశ్శాంతి కలుగుతుంది. ఈ మనశ్శాంతితోటి మనం చేసే ఏ పని అయినా అద్భుతంగా, ఉన్నతంగా ఎదగడానికి సహకరిస్తుంది. మనం ఎదగడానికి అవకాశాలు కల్పిస్తుంది. మనం మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటది. మన ఆరోగ్యం బాగుంటే మనం ఎన్ని పనులైనా చేస్తాం. ఫోకస్ ఎక్కువ చేయగలుగుతాం. మనం ఫోకస్ చేయగలిగితే అభివృద్ధి సాధ్యమైతుంది. నంబర్ 10 ఫ్రెండ్స్ కృతజ్ఞతగా ఉండండి. కృతజ్ఞతగా ఉండండి. మీకు వచ్చిన అవకాశాలకు, మీరు సాధించిన వాటికి, మీ అమ్మానాన్నకి, మీరు పొందిన వరాలకి, మీరు పొందిన బ్లెస్సింగ్స్ అన్నింటికి మీరు ఏమేమైతే పొందారో ఈ విశ్వం నుంచి, ఈ ప్రపంచంలోంచి, ఈ సమాజంలోంచి వాటన్నిటికి మీరు కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞతగా ఉండాలి. మనం ఎప్పుడు గవర్నమెంట్‌ని విమర్శించడం కాదండి. సాధ్యమైనంత మట్టుకు మంచి రోడ్లేశారనుకోండి.
ఆ రోడ్లేసిన ప్రభుత్వానికి, అందులో పనిచేసిన వర్కర్లకు, అందులో పనిచేసిన అధికారులకు అందరికీ మీకు వారు తెలవాల్సిన పని లేదు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పండి. థాంక్ గాడ్. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ ఫ్రెండ్స్. మీరంతా చేయడం వల్ల ఈరోజు 6 ట్రాక్ రోడ్‌లొచ్చినాయి. మంచి 4 ట్రాక్ రోడ్‌లొచ్చినాయి. 2 వే రోడ్స్ వచ్చినాయి అని చెప్పి వారికి కృతజ్ఞతలు చెప్పండి. ఓకే. మనకున్న ఆరోగ్యానికి కృతజ్ఞతలు చెప్పండి. ప్రతిదానికి మనం ఏవైతే మంచి పొందామో వాటన్నిటికి కృతజ్ఞత చెప్తే, ఈ విశ్వం మళ్ళీ వాటన్నిటిని ఉన్నతంగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో ఫ్రెండ్స్, బీ గ్రేట్‌ఫుల్. ఇంకొకటేందంటే, మీ జీవితంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని క్షమించండి. మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించండి. క్షమ చాలా గొప్ప గుణం. జస్ట్ ఫర్‌గివ్ దెమ్, పార్డన్ దెమ్. ఓకే. వదిలిపెట్టేసేయండి. వాడు చిన్నగా ఏదో చేశాడు అని చెప్పి వదిలిపెట్టేసేయండి. క్షమించండి. ఓకే ఫ్రెండ్స్. ఈ 11 లక్షణాలు మీకుంటే మీ జీవితంలోకి డబ్బు సమృద్ధిగా వస్తుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంకొకటి మీ జీవితంలో మీరు సంపాదించే ప్రతి డబ్బును ఏం చేస్తారు? ఎవరికిస్తారు? ఎవరికివ్వడం ఏంటండి? నా కుటుంబం కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం నేను ఖర్చు చేస్తాను అంటారా? ఫస్ట్ ఫ్రెండ్స్, మీరు సాలరీ మీకొక 10,000 వచ్చిందనుకోండి, లేకపోతే రూ. 1,00,000 వచ్చిందనుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే 10% యువర్ సెల్ఫ్. అది పే ఫస్ట్ యువర్ సెల్ఫ్ అంటారు. అంటే మీకు మీరు పేమెంట్ చేసుకోండి ఫస్ట్. 10% మీది. ఎందుకు 10% మీది అంటే, ఎప్పుడైతే ఈ 10% మీది అనుకోని దాన్ని పొదుపు చేస్తారో, ఒక సంవత్సరం పొదుపు చేసి దాన్ని ఏదో ఒక ఇన్వెస్ట్‌మెంట్, ఒక పెట్టుబడిగా పెడితే, ఈ 10%ను కాపాడినంత సేపు మీ జీవితంలోకి డబ్బు అఖండంగా, అంటే కంటిన్యూయస్‌లీ, సీజ్‌లెస్‌లీ, ఎఫర్ట్‌లెస్‌లీ మీ జీవితంలోకి డబ్బు వస్తూనే ఉంటుందండి. డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ 10% కాపాడాలి. 10% కాపాడాలి. ఎందుకు 10% కాపాడాలి? మీ జీవితంలోకి ఈ 10%ని ఏం చేస్తామంటే ఒక విత్తనంగా వాడుకుంటాం. ఈ 10% ఏం చేస్తదంటే మీ జీవితంలో ఇంకా డబ్బును ఆకర్షించడానికి దీన్ని ఒక మ్యాగ్నెట్ లాగా మనం ఉంచుకోవాల్సొస్తది. ఈ 10% మీది. అంటే నేను సీరియస్‌గా చెప్పాలంటే భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ సచ్చిపోనిగాక 10% మీది. వీటిని మాత్రం మీరు ముట్టొద్దండి. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకసలు అది తప్పు అంటారా? నిజం ఫ్రెండ్స్, తప్పే. నేను చెప్తాను వినండి. నేనేమన్నాను? ఈ 10% ముట్టొద్దన్నాను. మనకవసరమైతే ఇంకెక్కడన్నా అప్పు తెచ్చుకోండి. కానీ ఈ 10% మాత్రం ముట్టొద్దు. 10% ఈజ్ యువర్ మనీ. ఈ 10% మనమేంటంటే, మనమొక మ్యాగ్నెట్‌గా మన జీవితంలోకి డబ్బును ఆకర్షించే ఒక అయస్కాంతంలాగా దీన్ని దాసుకోవాలి. అంతేగాని దీన్ని ఖర్చు చేయొద్దు. ఏం చేస్తదంటే సృష్టి, విశ్వం ఏం చేస్తదంటే, మనకు ఎన్నో పరీక్షలు పెడతది. ఈ డబ్బుని ఎలా బొక్కెట్టాలి దీనికి అని చెప్పి. ఎన్నో పరీక్షలు పెడతది. ఆ పరీక్షల్లో మనం ఏం చేస్తామంటే, టెంప్ట్ అయిపోయి ఇంక మనకు మార్గమే లేదని చెప్పి ఉన్న 10% కూడా గంగలో కలిపేస్తాం. ఖర్చు పెట్టేస్తాం. అవసరాలను అలా సృష్టిస్తుంది ఈ విశ్వం. మనం మనం ఈ 10% కాపాడితే మనకి ఇంకా ఎంతైనా డబ్బు విశ్వం ఇవ్వడానికి అవకాశం ఉంటది. నా జీవితంలో నేను ఎన్నో సార్లు ఈ 10%ను పొదుపు చేసి ఓడిపోయిన సందర్భాలున్నాయి. నౌ ఐ టుక్ ఎ డిసిషన్ బోల్డ్‌లీ. అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ ఐ విల్ నాట్ స్పెండ్ దిస్ 10% అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేశాను. నేను ఈరోజు 10% కాపాడుతున్నాను. ఫ్రెండ్స్, 2004లో నేను ఖతార్ వెళ్ళాను. విత్ మినిమమ్ సాలరీ ఎంత అంటే 3,000 దరమ్స్ రియల్స్ సాలరీ. అంటే ఇప్పుడు ఒక 60,000 సాలరీ అనుకోండి. 60,000 సాలరీ అంటే 3,000 దరమ్స్ సాలరీకి నేను ఖతార్ వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ సాలరీ నుంచి నేను 10% సేవ్ చేస్తూ వచ్చాను. అది కంటిన్యూయస్‌గా ఒక 8 మంత్స్. 8 మంత్స్ రెగ్యులర్‌గా పే చేస్తూ, అంటే నా డైరీలో పెట్టుకుంటూ వచ్చాను. 300 పక్కకు పెట్టాను. 6 మంత్స్ తర్వాత నాకు ఒక 500 ఇంక్రిమెంట్ వచ్చింది. సో, 3,500 అందులో 350 పక్కకు పెట్టాను.
మొత్తానికి ఒక 6-10 నెలలు, 10 నెలలు తర్వాత అనుకుంటాను. ఒకసారి ఇంటికి ఫోన్ చేశాను. అప్పుడు నా దగ్గర మొబైల్ లేదు. అంటే ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసేవాళ్ళం. బెంగాలీ వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. దాంతోటి మేము ఫోన్‌లో మాట్లాడేది ఇంటికి. అంటే బయట బూత్ కార్డ్‌లో చేస్తే బూత్‌లోకెళ్ళి చేస్తే ఎస్టీడీ బూతుల్లాంటి వాటికెళ్తే చాలా డబ్బు ఖర్చయ్యేది. అది భరించలేని ఖర్చు. అందుకోసమే ఈ ఇంటర్నెట్ సహాయంతో కాల్ చేసేవాళ్ళం. అక్కడ గల్ఫ్‌లో లేబర్‌లంతా ఇలానే చేస్తారు. అలా ఫోన్ చేస్తున్న సందర్భంలో జరిగిందేంటంటే, మా నాన్నగారితోటి మాట్లాడడం జరిగింది. "ఏరా 4 నెలలాయే డబ్బులు పంపట్లేదు. మమ్మల్ని బ్రతకమంటావా? సావమంటావా?" మొత్తం ఆకాశమంతా మా ఇంటిపై పడ్డట్టు ఖలాస్ ఇగ మేము తెల్లారితే బతకలేమన్నంత బిల్డప్ ఇచ్చాడు. తిడితే ఒక్క మాట అన్నాను, "నాన్న నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను. కార్ డ్రైవింగ్ కోసం నేను డబ్బులు పక్కకు పెట్టాను. సేవ్ చేశాను. పొదుపు చేశాను. వాటి వల్ల నా జీతం కార్ డ్రైవింగ్ వస్తే నా జీతం ఇన్ని రెట్లు పెరుగుతుంది నాన్న. నాకు ఓ 10,000 ఇవ్వడానికి నేనిప్పుడు 3,500 సంపాదిస్తున్నాను. నాకు 10,000 గూడా ఇస్తారు నా టాలెంట్‌కు. నేను పడే పనికి నాకు ఇంకా ఎక్కువ సాలరీ వస్తుంది నాన్న" అని చెప్తే బండ బూతులు తిట్టాడు. బండ బూతులు తిట్టేసరికి ఇంటికి పరిగెత్తికెళ్ళి ఆ డబ్బులు తీసుకొని ఇమ్మీడియేట్‌గా ట్రాన్స్‌ఫర్ చేశాను. నేను ఎప్పుడైతే నా 10%కు బొక్కెట్టానో నెక్స్ట్ జరిగిన సంఘటన నా జీవితాన్ని ఒక 12 నెలలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది. మా కంపెనీ జనరల్ మేనేజర్ లెబనాన్ వెళ్ళిపోయాడు. వాళ్ళ సొంత దేశం వెళ్ళిపోయాడు. ఒక 300 వర్కర్లు అనాథలైపోయారు. ఒక 10, 20 మంది స్టాఫు, ఇంజినీర్లు మొత్తం 12 నెలలు జీతాలు లేని పరిస్థితితో కొట్టుమిట్టాడినాం. రోజు పనికి వెళ్ళాలి. చేతిలో డబ్బులు లేవు. పనికి మాత్రం వెళ్ళాలి. వర్కర్‌లేంటంటే లేబర్ వాళ్ళు. లేబర్ స్ట్రైక్ చేయొచ్చు. స్ట్రైక్ చేస్తే వాళ్ళకి ఎట్లనో కంపెనీ కష్టపడి జీతాలు, సాలరీస్ చెల్లించేది. కానీ స్టాఫ్ స్ట్రైక్ చేయరాదు. ఇంకా కొందరు ఫిలిపినో స్టాఫ్ ఉండేది. డ్రాఫ్ట్ మెన్, ఆటోక్యాడ్ డ్రాఫ్ట్ మెన్ అలాంటి వాళ్ళు. ఒక ఇద్దరు ఇంజినీర్లుండిరి. వాళ్ళేం జేశారంటే వెంటనే వాళ్ళ ఎంబసీ బాగా స్ట్రాంగుంటది. వాళ్ళ ఎంబసీకి కంప్లెయింట్ పెడితే వాళ్ళ ఎంబసీ అధికారులొచ్చి ఆఫీస్‌లో కూర్చొని వాళ్ళకి రావాల్సిన సాలరీ, గీనస్ అన్నీ మొత్తం కంపెనీ నుంచి ముక్కు పిండి వసూలు చేసి వాళ్ళ దేశానికి పంపించేశారు. బట్ అప్పుడున్న మన భారత ప్రభుత్వం గానీ, ఇట్లాంటి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. మనకేంటంటే మేమున్నది ఒక 10 మందిమున్నాం. అందులో జూనియర్ ఇంజినీర్‌లం ఆ టైంలో. ఏమి అనలేని పరిస్థితి. నా మీద దయ తలచి ఒక శ్రీలంకన్ హిందూ మిస్టర్ కనగా అని ఆ సోదరుడు అకౌంటెంట్ తను. ఈ ఇంతమంది వర్కర్‌లకు ఒక 300 మంది వర్కర్‌లకు కూడా తన చేతి నుండే సాలరీస్ ఇచ్చేవాడు. అతను దయ తలచి నాకేమన్నాడంటే, ఆహ్, "సీ నువ్వు మంచోడివి. నాకు తెలుసు. యూ ఆర్ ఎ గుడ్ వర్కర్, గుడ్ పర్సన్, హార్డ్ వర్కింగ్ ఇంజినీర్. ఐ లైక్ యూ" అని చెప్పి పక్కకు పిలిసి, "నీకు వారానికి 100 దరమ్స్ ఇస్తాను. 100 రియాల్స్ ఇస్తాను. అంతకంటే ఎక్కువ ఇవ్వను. నా పర్సనల్ మనీ ఇస్తున్నాను నీకు. నా అకౌంట్‌లోంచి నేనిస్తున్నాను. నీ బాధ చూడలేక నువ్వు బ్రతకాలి" అని చెప్పి నాకు ప్రతి నెల రూ. 400 ఇచ్చేవాడు. 400 దరమ్స్ ఇచ్చేవాడు. ఎందుకిచ్చేవాడు అంటే, మా కంపెనీ రూల్ ఏంటంటే లేట్ అయినా గానీ కంపల్సరీ చెల్లిస్తది. కంపెనీ కంపల్సరీ చెల్లిస్తది. పోయేటప్పుడు కనీసం మనం టెర్మినేట్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు మనము వీసా క్యాన్సెల్ చేసుకొని రావడం జరిగితే గూడా ఆ టైంలో కంపల్సరీ చెల్లిస్తది. ఇచ్చేవాడు గూడా తనే కనుక నాకు ఆ ధైర్యంతో అతను మిస్టర్ కనగా నాకు హెల్ప్ చేశాడు. ఐ మస్ట్ బి గ్రేట్‌ఫుల్ టు హిమ్. నేను అతనికి చాలా చాలా రుణపడి ఉన్నాను. కృతజ్ఞతగా ఉన్నాను. థాంక్ యూ సో మచ్ మిస్టర్ కనక. మీరు ఉన్నారో లేరో నాకు తెలీదు. బట్ ఐ లవ్ యూ. థాంక్ యూ సో మచ్. ఆయన నన్ను 12 నెలలు ఆదుకోవడం వల్ల నేను బ్రతికున్నాను. లేకపోతే కంపెనీ ఎవ్వరిని పట్టించుకోదు. కంపెనీ పట్టించుకోదు. అక్కడ మన ఎంబసీ కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటపడ్డాను ఫ్రెండ్స్. నేనొచ్చేటప్పుడు
నా మొత్తం సాలరీస్, నాకు రావాల్సిన గ్రాట్యుటీ అన్నీ టోటల్ ఇచ్చారు. అందులోంచి మిస్టర్ కనగా తనకు రావాల్సినయన్నీ పట్టుకొని, అది డిడక్ట్ చేసుకొని నాకివ్వడం జరిగింది. సీ ఫ్రెండ్స్, రియల్లీ ఫ్రెండ్స్, మీరు ఈ 10% అన్నది మీరు సేవ్ జేయడం మొదలుపెడితే, పొదుపు చేయడం మొదలుపెడితే, మీ జీవితంలో డబ్బు సమృద్ధిగా వస్తూనే ఉంటది. వస్తూనే ఉంటది. వస్తూనే ఉంటది. మనం శ్వాస పీల్చుకున్నంత సులభంగా మన జీవితంలోకి డబ్బు వస్తూనే ఉంటది. శ్వాసను రా, 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 రా అని పీల్చుకుంటున్నాం మనం. ఇట్స్ హ్యాపెనింగ్ బై నేచర్. నేచురల్‌గా సహజంగా అయిపోతుంది గదా! అలానే మన జీవితంలోనికి డబ్బు ప్రవహిస్తూ ఉంటది. గాలిని మనం రా, రా అంటానమ్మా? లేదు గదా! అలా గాలి లభించినంత సులభంగా మనకు డబ్బు లభిస్తది. మీరు ఈ 10% కాపాడినంత కాలం మీ జీవితంలోకి డబ్బు వస్తూనే ఉంటుంది. వస్తూనే ఉంటుంది. మీరు మీ జీవితంలోకి ఈ డబ్బును సమృద్ధిగా ఆహ్వానించాలి. బాగా గొప్పగా అభివృద్ధి చెందాలి. అప్పుల్లోంచి బయటపడాలి. మీరు ఆనందమయ జీవితం గడపాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. మీ జీవితంలో మీరు ఎలాంటి ఇబ్బందులున్నా, మీకు ఎలాంటి సాంతన కావాలన్నా, ప్లీజ్ డు నాట్ హెసిటేట్ టు కాల్ మీ. నాకు ఫోన్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. ఓకే. ఒక మిత్రుడున్నాడనుకోండి. ధైర్యంగా ఉండండి. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. మీ జీవితంలోకి గొప్పగా అనంతంగా డబ్బు రావాలి. ఆనందంగా మీరుండాలి. మీ పిల్లా పాపలు సౌభాగ్యంగా, సంతోషంగా ఉండాలి. ఆస్తి, అంతస్తులతో, కార్లు, బంగ్లాలతో తులతూగాలి మీరు. హ్యాపీగా ఉండాలని ఈ విశ్వాన్ని కోరుకుంటూ, ఈ పుస్తకాన్ని కొన్నందుకు, ఈ కోర్స్ కొన్నందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ.